గ్రంథం సిద్ధయోగుల విభూతి ఠైషా బ్లర్ 4th లెసన్ పునశ్చరణ. బాగా నిద్రపోయావా? నేను వంటగదిలోకి ప్రవేశించగానే క్లారో అడిగారు. ఆమె టేబుల్ దగ్గర తినటానికి కూర్చోబోతూ ఉన్నారు. ఆమె రాత్రి నాకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏ సమయానికి ఉంటుందో చెప్పకపోయినా నా కోసం అక్కడ ఓ స్థలం కేటాయించినట్లు నేను గమనించాను. నేను ఎలుగుబంటిలా పడి నిద్రపోయాను. నిజమే చెప్పాను. అలవాటు లేని మంచం మీద నుంచి నిద్రలేవటం అనేది నాకు ఎంత కష్టమైన విషయమో నేను ఆమెకు చెప్పాను. మా నాన్నగారు తరచూ ఉద్యోగాలు మారుస్తూ ఉండటం వల్ల ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి కుటుంబం అంతా తరలించబడుతూ ఉండేది. ఇది వరకు అపరిచితమైన కొత్త ఇంట్లో ఉదయం మేల్కొనటానికి ఉలిక్కిపడి భయపడుతుండేదాన్ని. కానీ ఈసారి అలాంటిదేమీ జరగలేదు. నేను మేల్కొన్న తర్వాత ఆ రూమ్, ఆ బెడ్ ఎప్పటినుంచో నావి అనే భావన కలిగింది. క్లారా ఆసక్తిగా వింటూ నవ్వి, ఎందుకంటే ఆ గది ఎవరిదో ఆ వ్యక్తితో నీకు గల సామరస్యం వలన ఆ భావన కలిగింది అన్నారు. అది ఎవరి గది? ఆసక్తిగా అడిగాను. ఏదో ఓ రోజు నువ్వే తెలుసుకుంటావు అంటూ నా ప్లేట్లో అధికంగా అన్నం వడ్డించారు. ఆమె నాకు ఓ ఫోర్క్ అందించి, తిను, ఈరోజు నీకు చాలా బలం అవసరం అవుతుంది అంది. నా ప్లేట్లోని పదార్థాలన్నీ భుజించే వరకు ఆమె నన్ను కనీసం మాట్లాడనివ్వలేదు. మనం ఏం చేయబోతున్నాం? ఆమె పాత్రలు సర్దుతుండగా అడిగాను. మనం కాదు, ఆమె సరిచేశారు నన్ను. నువ్వు ఒక గుహలోకి వెళ్ళి నీ పునశ్చరణ ప్రారంభించబోతున్నావు. నా ఏంటి క్లారా? నేను గత రాత్రి చెప్పానుగా, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ప్రతిదీ ఈ ఇంట్లో ఇక్కడ ఉండటానికి కారణం ఉంది, నీతో సహా. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను క్లారా అడిగాను. నువ్వు ఇక్కడ ఉండటానికి గల కారణం తర్వాతి దశల్లో నీకు వివరించబడుతుంది అని తెలిపారు. సాధారణ స్థాయిలో నువ్వు ఇక్కడ ఉన్నది ఎందుకంటే నీ ఆలోచనలతో సంబంధం లేకుండా ఇక్కడ ఉండటం నీకు ఇష్టం. రెండవ మరి క్లిష్టమైన కారణం ఏమిటి అంటే నువ్వు పునశ్చరణ అనే ఒక మనోహరమైన అద్భుతమైన సాధన చేయడానికి. అదేమి సాధన? అందులో ఏమేమి ఉంటాయి అడిగాను. మనం గుహలోకి వెళ్ళినప్పుడు నేను నీకు దాని గురించి చెప్తాను అంది. ఇప్పుడు ఎందుకు చెప్పలేరు మీరు అడిగాను. ఓపికతో వేచి ఉండు టైషా అంది. ఈ సమయంలో నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడం సాధ్యం కాదు. నా సమాధానాల్ని హ్యాండిల్ చేసేంత శక్తి నీకు ఇంకా రాలేదు కనుక. ఆ తర్వాత నీకు నువ్వే గ్రహిస్తావు కొన్ని విషయాలు వివరించడం ఎంత కష్టమో. ప్రస్తుతానికి నీ హైకింగ్ బూట్లు వేసుకునిరా, బయలుదేరుదాం. మేము ఇల్లు వదిలి గత రాత్రి వెళ్ళిన కాలిబాటలోనే తూర్పు వైపున గల చిన్న కొండపైకి చేరుకున్నాము. కొంత భాగం పైకి ఎక్కాక మళ్ళీ దర్శించడానికి అనువుగా నేను పెట్టుకున్న గుర్తులను కనిపెట్టాను. నేను క్లారా మాత్రమే ముందుకు తీసుకువెళ్ళాలని వేచి చూడకుండా కనీసం పగటి వేళనైనా ఇంటిని చూడగలనా అనే ఆసక్తితో చొరవగా ముందుకు వెళ్ళసాగాను. 2 కొండల మధ్య ఒక గిన్నెలా ఉన్న ఆకుపచ్చని లోయలోకి పరికించి చూశాను. పగటి వెలుగు స్పష్టంగా ఉన్నప్పటికీ ఇంటికి సంబంధించిన సంకేతాలను ఏమాత్రం చూడలేకపోయాను. ఒక విషయం మాత్రం స్పష్టం. నేను గత రాత్రి చూసిన జ్ఞాపకంలో కంటే మరిన్ని ఎక్కువ భారీ వృక్షాలు ఉన్నాయి. అవుట్ హౌస్ తప్పకుండా గుర్తించగలవు. మెస్కైట్ చెట్ల ఎరుపు రంగు వల్ల క్లారా అన్నారు.
ఒక్క ఉదుటున ఎగిరాను. ఎందుకంటే లోయలోకి తదేకంగా తొంగి చూస్తూ ఉండి క్లారా నా వెనుకగా రావటం గుర్తించలేదు. నా దృష్టిని నిర్దేశించి సహాయం చేయటానికి ఆ పచ్చికలో ప్రత్యేకించి ఓ భాగాన్ని ఆమె సూచించారు. అప్పుడప్పుడు కొందరి దగ్గర అంగీకరించినట్లుగా నాకేమీ కనిపించకపోయినా కనిపిస్తోందని చెప్పేద్దామని అనుకున్నాను. కానీ ఉదయాన్నే ఆమెను ఆట పట్టిస్తూ రోజును ప్రారంభించాలనిపించడం లేదు. స్తబ్దుగా ఉండిపోయాను. అదేగాక ఈ రహస్య లోయలో సున్నితమైనదేదో నాకే తెలియకుండా ఉత్కంఠ రేపుతోంది. దాని వంకే దీక్షగా చూస్తూ దానిపై ధ్యాస పెట్టగానే నాకు మత్తుగా అనిపించింది. ఒక పెద్ద నున్నటి రాయిని ఆసరాగా చేసుకుని ఆ లోయలో ఏదైతే ఉందో అదే నన్ను దూరంగా తీసుకుపోవాలని అనుకున్నాను. మరి అది నన్ను తక్షణమే తరలించింది. ఒక పిక్నిక్ గ్రౌండ్లో కేరింతలతో పార్టీ మంచి ఉత్సాహంగా ఉంది. నేను మనుష్యుల నవ్వులు విన్నాను. క్లారా భుజాలు పట్టుకుని పైకి లేపి నిలబెట్టగానే ఆ ఊహాలోకంలోంచి బయటపడ్డాను. అదృష్టం టైషా, నువ్వు నేను ఊహించిన దానికంటే విచిత్రమైన దానివి. ఓ క్షణమైతే నువ్వు అయిపోయావు అనుకున్నాను అన్నారు ఆమె ఆశ్చర్యంగా. అన్నారు ఆమె ఆశ్చర్యంగా. ఆవిడికి నా స్వప్నోదంతం చెప్పాలి అనుకున్నాను. నాకు నిజంగానే కాసేపు మగత నిద్రలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కానీ ఆమె ఏమాత్రం ఆసక్తి చూపకపోగా నడక ప్రారంభించేశారు. క్లారాకు ఒక నిర్దిష్టమైన ప్రయోజనపూర్వకమైన లక్ష్యం ఉంది. తన గమ్యం తనకు ఖచ్చితంగా తెలుసు. మరోవైపు నేనేమో ఏ లక్ష్యం లేకుండా వెనుకాలే పొరపాట్లు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ అనుసరిస్తున్నాను. మేము పూర్తి మౌనంగా సాగిపోయాము. సరిగ్గా అర్ధగంట గడిచిన తర్వాత ఇదివరకు మేము వెళ్ళినట్లుగా అనిపిస్తున్న ఒక ప్రత్యేకమైన రాళ్లతో ఏర్పాటు చేసిన స్థలానికి చేరాము. ఇదివరకు ఇక్కడికి వచ్చామా మనం? నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అడిగాను. ఆమె నవ్వి మనం ఇక్కడెక్కడే వలయాల్లో తిరుగుతున్నాము అని ఒప్పుకున్నారు. ఏదో నిన్ను వెంటాడుతోంది. ఒకవేళ నువ్వు దాన్ని వదిలించుకోకపోతే కనుక అది మనతో గుహ వరకు వచ్చేస్తుంది. నేను వెనుతిరిగి మా వెనకాల ఎవరున్నారా అని చూశాను. కేవలం పొదలు మెలితిరిగిన కొమ్మలతో ఉన్న చెట్లు. నేను క్లారాను అందుకోవటానికి పరుగు పెట్టి కొట్టివేసిన చెట్టు మూడుకు తగిలి జారిపడ్డాను. ముందుకు తూలిపడి భయపడి కెవ్వుమని అరిచాను. నమ్మశక్యం కానంత వేగంతో క్లారా చెయ్యందించింది. తన మోకాలు అడ్డుంచడం ద్వారా నేను పడిపోకుండా కాపాడారు. నీకు నడక బొత్తిగా అలవాటు లేనట్లుగా ఉంది, అవునా? ఆమె ప్రశ్నించారు. నేను ఎప్పుడూ బయటకు వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళనిచ్చేవారు కాదు. నేను దాగి ఉండటం, లోపలే ఉండడం పల్లెవాసులకు అవసరమనే నమ్మకాల మధ్య పెరిగాను. కానీ అక్షరాస్యులైన పట్టణవాసుల మధ్య కాదు. పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ను ఆనందించే అనుభవంగా నేను భావించట్లేదు. కేవలం ఉత్కంఠభరితమైన ఆమె యొక్క ప్రాపర్టీని వీక్షించడం వల్ల నాలో ఏదో జరిగింది. అంతేకాదు, నువ్వు ఇక్కడ దృశ్యాలు చూడడానికి రాలేదు. నీ మనస్సును కాలిబాట మీదే పెట్టు. మరి పాములు ఉంటాయేమో చూస్తూ ఉండు. అక్కడ సర్పాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఆమె మందలించినందువల్ల నా దృష్టంతా మైదానం పైనే ఉంది. మేము నడుస్తున్న కొద్దీ నా శ్వాస మందగించసాగింది. క్లారా ఇచ్చిన బూట్లు నా పాదాలకు గొప్ప భారంగా తయారయ్యాయి. ఒక అడుగు తర్వాత ఇంకో అడుగు వేయటం నా తొడలకు చాలా కష్టంగా మారింది. ఈ నేచర్ వాక్ నిజంగా అంత అవసరమా? ఇంకా ఉండబెట్టలేక అడిగేశాను. క్లారా ఆగిపోయి నిలబడి నన్ను చూస్తూ, ఏదైనా అర్థవంతంగా మాట్లాడే ముందు నీకు కనీసం నీ విస్తృతమైన పరివారం గురించి తెలిసి ఉండాలి. నేను నా పరిధి మేరకు నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అంతే అన్నారు. ఏమి మాట్లాడుతున్నారు మీరు? దేని గురించి? ఏ పరివారం?
నా మూడీనెస్ తిరిగి నన్ను వశపరుచుకుంది. నేను మాట్లాడుతున్నది అలవాటుగా మారిన నీ భావాలు, ఆలోచనల పరంపర గురించి, నీ వ్యక్తిగత చరిత్ర గురించి క్లారా వివరించింది. నీ గురించి నువ్వు ఏమని భావిస్తూ అదే నువ్వుగా తయారవుతున్నావో అదే నువ్వు, ఏకైక ప్రత్యేక నువ్వు. అలవాటైన నా భావాలు, ఆలోచనల పరంపరలో తప్పేంటి అడిగాను. ఆమె అపారమైన నైపుణ్యాలు నన్ను ఖచ్చితంగా భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఆ అలవాటుగా మారిన భావాలు, ఆలోచనలే అన్ని సమస్యలకు మూలం ఆమె ప్రకటించారు. ఆ అలవాటుగా మారిన భావాలు, ఆలోచనలే అన్ని సమస్యలకు మూలం ఆమె ప్రకటించారు. ఆమె ఎంత నిగూఢంగా మాట్లాడుతుంటే నాకంతగా చికాకు పెరిగిపోతూ ఉంది. ఆమె ఎంత నిగూఢంగా మాట్లాడుతూ ఉంటే నాకంతగా చికాకు పెరిగిపోతూ ఉంది. ఆ క్షణంలో ఈమె ఆహ్వానాన్ని మన్నించి ఈమెతో కొంత సమయం గడపడానికి వచ్చినందుకు నన్ను నేను తన్నుకోవాలి అనిపించింది. ఆమె నాకు ఓ సైకోలాగా ఓ క్షణంలోనైనా కత్తి దూసి నన్ను చంపేయగలదని అనిపించింది. మరో విధంగా ఆలోచిస్తే మార్షల్ ఆర్ట్స్లో ఎంతగానో శిక్షణ పొందిన ఆవిడకు కత్తితో ఏమాత్రం పని లేదు అనిపిస్తోంది. ఆవిడ కండలు తిరిగిన కాలుతో ఒక్క కిక్కు చాలు నన్ను అంతం చేయడానికి. నేను ఆవిడకి ఏమాత్రం సమవుజ్జీని కాబోను. ఆవిడ నాకంటే పెద్దదే అయినా అనంతమైన శక్తివంతురాలు. ఎవ్వరూ ఎరుగని ఒక తప్పిపోయిన వ్యక్తిలా నేను ఓ దిక్కులేని దానిలా రాలిపోవటం తలుచుకుంటూ ఎందుకైనా మంచిదని ఉద్దేశపూర్వకంగా మా మధ్య దూరం పెరగడానికి గాను నా నడక వేగాన్ని కాస్త తగ్గించాను. అలాంటి అనారోగ్యకరమైన ఆలోచనలు చేయకు క్లారా, నా ఆలోచనలలోకి చొచ్చుకు వస్తూ అన్నారు. అలాంటి అనారోగ్యకరమైన ఆలోచనలు చేయకు క్లారా, నా ఆలోచనల్లోకి చొచ్చుకు వస్తూ అన్నారు. నీ జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి, నిన్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి సాయం చేయాలనే నిన్ను ఇక్కడకు తీసుకువచ్చింది. కానీ నీలో లేనిపోని అనుమానాలు, భయాలు రేకెత్తించడంలో కృతకృత్యురాలనయ్యానని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. నేను అలాంటి అనారోగ్యకర ఆలోచనలు చేసినందుకు నిజంగా ఇబ్బంది పడ్డాను. అత్యంత ఆశ్చర్యకరంగా ఆవిడ నా అనుమానాలు, భయాలు సంపూర్ణంగా గ్రహించగలగడమే కాకుండా ఒక్క మాటతో నాలోని అంతర్గత కల్లోలాన్ని శాంతింపచేశారు. నా మనస్సులో కలుగుతున్న భావనలు, ఆలోచనలు ఆమెతో పంచుకుని క్షమాపణ కోరుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయటానికి సిద్ధంగా లేను. ఇది నన్ను మరింత ప్రతికూల పరిస్థితులకు చేరువ చేస్తుంది. ఎదుటివారి మనస్సుకు ఉపశమనాన్ని కలుగజేసే ఒక గొప్ప శక్తి మీరు కలిగి ఉన్నారు క్లారా. మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఓరియంట్లోనా అని అడిగాను. ఇదేం గొప్ప విద్య కాదు, ఎందుకంటే నీ మనస్సును ఉపసింపచేయడం సులభమే. మరి మనమందరము ఒక్కటే కనుక నీ గురించి తెలుసుకోవటానికి నేను చేయాల్సిందల్లా నన్ను నేను పూర్తిగా తెలుసుకోవటమే. మరి ఇది ప్రామిస్, నేను అదే చేస్తున్నాను. ఇక నడుద్దాం పద. నువ్వు పూర్తిగా పడిపోకముందే నేను గుహ దగ్గరకు చేర్చాలనుకుంటున్నాను అన్నారు ఆవిడ. మళ్ళీ చెప్పండి క్లారా, ఆ గుహలో మనం ఏం చేయబోతున్నాం? మళ్ళీ నడక సాగించడం ఇష్టం లేక అడిగాను. నేను అనూహ్యమైన విషయాలను నేను నేర్పించబోతున్నాను. ఏ అనూహ్యమైన విషయాలు అడిగాను. నువ్వే త్వరలో తెలుసుకుందో గాని అన్నారామె తన విశాలమైన నేత్రాలతో నన్నే చూస్తూ. నేను మరింత సమాచారాన్ని ఆశించి ఆమెను పూర్తిగా సంభాషణలో దింపేలోగానే ఆమె తదుపరి ఏటవాలు కొండ సగానికి అధిరోహించేశారు. నేను కాళ్ళీడ్చుకుంటూ ఆమెను మరో 1/2 మైలు దూరం అనుసరించాక ఎట్టకేలకు ఓ ప్రవాహం ప్రక్కగా సేద తీరాం. అక్కడ ఆకాశం కనిపించని విధంగా చెట్ల పచ్చదనం గుబురుగా వ్యాపించి ఉంది. నేను బూట్లు విప్పి చూశాను. నా మడమపై ఒక బొబ్బ కనిపించింది. క్లారా ఒక సన్న మొన ఉన్న పుల్ల తీసుకుని నా పాదంలో బొటన వ్రేలు మరి 2వ వ్రేలు మధ్యన పొడిచారు. ఒక మృదువైన విద్యుత్ ప్రవాహం లాంటిది నా కాలి పిక్కల గుండా తొడల వరకు పాకింది. అప్పుడు ఆమె నన్ను మోకాళ్ళపై కూర్చోమని చెప్పి ఒక్కో పాదాన్ని తీసుకుని పైకెత్తి పొడిచారు.
అలాగే ఎక్కడ బొబ్బలెక్కాయో సరిగ్గా దాని క్రింద కూడా పొడవడంతో నేను నొప్పితో అరిచాను. అదేం పెద్ద బాధ కాదులే. ఆవిడ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసి అలవాటు పడిపోయిన ధోరణిలో అన్నారు. సాంప్రదాయ చైనీస్ వైద్యులు దెబ్బలు తగిలినప్పుడు లేదా బలహీనమైనప్పుడు ఆ భాగాలు కోలుకోవటానికి లేదా ప్రత్యేకమైన శ్రద్ధను చూపించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కానీ ఈనాడు అలాంటి సాంప్రదాయక జ్ఞానం కనుమరుగైపోతోంది. ఎందుకలా క్లారా? అడిగాను. ఎందుకంటే భౌతికవాదంపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించడం వల్ల మనిషి గుప్త జ్ఞానానికి దూరంగా తరలిపోతున్నాడు అంది. అంటే మీరు ఎడారిలో గతంలో రేఖ తెగిపోయింది అన్నారు. అంటే అర్థం ఇదేనా? అవును. శక్తిని ఏర్పరిచే క్రమంలో ఒక గొప్ప సంక్షోభం తీవ్ర పరిణామాలను ఎల్లప్పుడూ తెస్తుంది. అయితే ఆ మార్పులు కొన్నిసార్లు మరింత మెరుగైన వాటి కోసమే కాకపోవచ్చు. ఆవిడ నా పాదాలను ప్రవాహంలో ఉంచి అడుగున ఉన్న నొన్నటి రాళ్ల స్పర్శను అనుభూతి పొందు అని అన్నారు. ఆ నీరు మంచులా చల్లగా ఉండి నన్ను అసంకల్పితంగా వణికేలా చేసింది. చీలమండల దగ్గర నుంచి పాదాలను సవ్య దిశలో కదిలించు అని సూచించారు. పారే నీరు నీలోని అలసటను దూరంగా వదిలేయనివ్వు. కొద్దిసేపు చీలమండల కదలికల తర్వాత నేను పునరుత్తేజాన్ని పొందాను. కానీ నా పాదాలు దాదాపు గడ్డకట్టుకుపోయాయి. ఇప్పుడు నీలోని ఒత్తిడిని, ఉద్రేకతను నీ పాదాలలోకి క్రిందికి పంపే ప్రయత్నం చేస్తూ ఆపై నీ చీలమండలు కదిలిస్తూ బయటికి విదిలించేయి. ఈ విధంగా చేస్తే నీకు చల్లదనం, బాధ కూడా వదిలిపోతుంది. నా పాదాలతో నీటిని విదిలిస్తూ అలా అవి మొద్దుబారిపోయేంత వరకు కొనసాగించాను. ఇదేం పనిచేస్తున్నట్లుగా లేదు క్లారా అన్నాను. నా పాదాలను నీళ్లలోంచి బయటకు లాగి, అది ఎందుకంటే నువ్వు నీ ఒత్తిడిని, ఉద్రిక్తతను నీ నుంచి బయటకు పంపివేయడానికి నిర్దేశించట్లేదు కాబట్టి అన్నారు. నీటి ప్రవాహం అలసటను, అధిక చల్లదనాన్ని, అనారోగ్యాన్ని, ఇంకా అనేక ఇతర అవాంఛనీయ విషయాలను దూరంగా విసిరిపారేస్తుంది. కానీ ఆ విధంగా జరగడానికి మీలో సంకల్పం అంటూ ఉండి తీరాలి. అది లేనట్లయితే నువ్వు ఆ ప్రవాహం ఎండిపోయేంత వరకు నీ పాదాలను ఊపుతూనే ఉన్న ఫలితం శూన్యం. ఆమె మరింత నిశ్చయంగా చెప్తూ, ఒకవేళ ఎవరైనా బెడ్ పైన ఉండి ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే వారు తమ ఊహా భావనా శక్తితో ఒక నీటి ప్రవాహాన్ని దృశ్యీకరించి చేసినట్లయితే అప్పుడు కూడా అనుకూల ఫలితాన్ని పొందగలరు అన్నారు. మీరు అంటున్న సంకల్పం అంటే సరైన అర్థం ఏమిటో చెప్పండి అడిగాను. నా జాకెట్ స్లీవ్స్తో పాదాలను తుడుచుకుంటూ అడిగాను. చాలాసేపు తీవ్రంగా మర్దన చేసిన మీదట చివరికి అవి వేడెక్కాయి. సంకల్పం అంటే ఈ విశ్వానికి ఆధారభూతమైన శక్తి. దీని బలంతోనే ప్రతి ఒక్కటి స్పష్టతను పొందుతోంది. ఇది ప్రపంచం మొత్తాన్ని ఒక సంభవంగా చేసి చూపుతోంది. ఆమె పలికే ప్రతి పదం వింటున్నప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఏదో ప్రధానమైన మార్పు ఖచ్చితంగా జరిగింది. నా మునుపటి అలవాటైన విసుగు, ఉదాసీనత కాస్త అసాధారణమైన చురుకుతనంగా రూపాంతరం చెందాయి. నేను క్లారా చెప్పేదంతా అర్థం చేసుకుంటున్నానని చెప్పలేను, ఎందుకంటే అర్థం కావట్లేదు కనుక. అయితే ఆమె చెప్పేది వినడానికి నాకు ఏమాత్రం చికాకు, పరధ్యానంగా కూడా లేదు. ఈ శక్తిని ఇంకా స్పష్టంగా వివరించగలరా అని అడిగాను. నిజానికి దీన్ని గురించి మాట్లాడాలి అంటే సదృశీకరించటం తప్ప వేరే మార్గం లేదు అన్నారు ఆమె. ఆమె తాను వేసుకున్న సోల్తో నేలను బ్రష్ చేసి ఎండుటాకులను ప్రక్కకు ఊడ్చేశారు. ఎండుటాకుల క్రింద నేల ఉంది, అపారమైన భూమి. ఇలాగే సంకల్పం అనేది ప్రతి ఒక్కదాని క్రింద ఉండే మౌలిక సూత్రం. క్లారో దోసిలితో నీటిని తీసుకుని తన ముఖంపై చల్లుకున్నారు. నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. తన చర్మంపై ఎలాంటి ముడతలు లేకపోవటం చూసి ఈసారి ఆమెను తన యవ్వన రహస్యం ఏమిటని అడిగాను.
నేను ఇలా కనిపించడానికి కారణం నేను నా అంతర్గత అస్తిత్వాన్ని పరిసరాలతో సమతుల్యం చేసి ఉంచుకోవటం అన్నారు. నీళ్లను చేత్తో ఊపుతూ మనం చేసే ప్రతిదీ ఆ సంతులనాన్ని రూపాంతరం చెందిస్తూనే ఉంటుంది. మనం యవ్వనంలా పరవళ్ళు తొక్కే ఈ ప్రవాహంగాను ఉండవచ్చు, లేదా వృద్ధుల్లా అరిజోనాలోని లావా పర్వతాల్లో ఘోషిస్తూనే ఉండవచ్చు. అది మన ఇష్టం. నేను ఆమెను అడిగి ఆశ్చర్యపోయాను. ఆమె చెప్పింది కనుక నిజమే అయితే ఆ సంతులనాన్ని పొందగల మార్గం ఏమిటి అని ఆలోచించాను. ఆమె నవ్వి, నువ్వు తప్పకుండా చేయగలవు. అందుకోసం నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నేను చెప్పబోయే పునశ్చరణ అభ్యాసం ద్వారా ఒక విశిష్టమైన సాధన అన్నారు. అయితే నేను ఆ అభ్యాసం చేయడానికి ఇంకా వేచి ఉండలేను. ఉత్సాహంగా బూట్లు తొడుక్కుంటూ అన్నాను. అప్పుడు ఏ కారణం లేకుండానే నేను చాలా దీనంగా ఒక్కసారి గెంతి మళ్ళీ మనం నడవక్కర్లేదు కదా అన్నాను. మనం ఇప్పటికే చేరుకున్నాంలే. ఆ కొండకు ఒక ప్రక్కగా ఉన్న ఓ చిన్ని గుహని చూపిస్తూ క్లారా తెలిపారు. దాన్ని చూడగానే నా ఉత్సాహం ఆవిరైపోయింది. అరిష్టదాయకంగా అశుభ సూచకంగా ఉన్న ఖాళీ రంధ్రం చూడగానే ఏదోలా ఉన్న నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. నాకు ఖచ్చితంగా అదేంటో అన్వేషించాలనే తపన విపరీతంగా ఉన్నప్పటికీ అదే సమయంలో లోపల ఏమి కనుగొంటానో అని భయమూ కలిగింది. నేను ఆమె ఇంటి సమీప పరిసరాల్లోనే ఉన్నట్లు భావించాను. ఆ ఆలోచన రాగానే సౌకర్యవంతంగా అనిపించసాగింది. ఆ స్థలం ఎంతో శక్తివంతమైనదని, దాన్ని చైనా నుంచి వచ్చిన ప్రాచీన జియో మాన్సర్స్ ఫెంగ్ షుయి సాధకులు నిస్సందేహంగా దేవాలయ స్థలంగా ఎంచుకున్నారు అని క్లారా తెలిపారు. ఇక్కడ మౌలిక అంశాలైన గాలి, నీరు మరి అన్నీ కూడా పరిపూర్ణ సామరస్యంలో ఉన్నాయి. ఇక్కడ శక్తి ప్రసారం సమృద్ధిగా లభిస్తుంది. నేను చెప్పిందంతా నువ్వు గుహలోకి ప్రవేశించిన తర్వాత చక్కగా అవగాహన చేసుకోగలవు. నిన్ను పవిత్రం, స్వచ్ఛము చేసుకోవటానికి ఉన్న ఈ ఏకైక విశిష్ట శక్తి క్షేత్రాన్ని తప్పకుండా ఉపయోగించుకో అన్నారు. అంటే మీరు నేను ఇక్కడే ఉండిపోవాలని చెబుతున్నారా అడిగాను. ప్రాచీన తూర్పు దేశాల ఋషులు, సన్యాసులు, పండితులు గుహల్లోకి వెళ్ళేవారని నీకు తెలీదా? వారి చుట్టూ భూమి పరివ్యాపించి ఉండటం వల్ల ధ్యానం చేయడానికి సహకరించేది. ఆమె నన్ను పాకుతూ గుహలోకి వెళ్ళమని చెప్పారు. నేను మాత్రం ఆలోచనలనే గబ్బిలాలు సాలీళ్లను మనస్సులో నుంచి బయటికి నెట్టి ధైర్యంగా లోనికి వెళ్ళాను. ఇది చీకటిగా చల్లగా ఉంది. అందులో కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చాలినంత స్థలం ఉంది. వీపు గోడకు ఆంచి సుఖాసనంలో కూర్చోమని క్లారా చెప్పారు. నా జాకెట్కు మురికి అంటుకోవడం ఇష్టం లేక నేను సంశయించాను. కానీ ఒకసారి వెనుకకు ఆనుకున్నాక హాయిగా కూర్చోగలిగాను. పైకప్పు నా తలకు చాలా సమీపంలో ఉన్నప్పటికీ, మరి క్రింది నేల నా మూలాధారాన్ని గట్టిగా నొక్కుతున్నప్పటికీ క్లాస్ట్రోఫోబియా మాత్రం రాలేదు. కంటికి కనిపించని తేలికైన వాయు విద్యుత్ శక్తి తరంగాలు గుహంతా ప్రసరిస్తున్నాయి. క్లారా చెప్పినట్లుగానే నేను శక్తిని పొందుతున్నట్లుగా భావిస్తున్నాను. నేను జాకెట్ తీసేలోగా క్లారా దాన్ని క్రింద పరుచుకుని కూర్చోమని గుహద్వారం దగ్గర గొంతుతో కూర్చుని చెప్పారు. నేను నీకు ప్రత్యేక కళలన్నింట్లోనూ మకుటం లాంటిది నేర్పించబోతున్నాను. దాన్ని కారణ శరీరయానం అంటారు. దీన్ని సాధించాలి అంటే మనం ముందుగా సాధన చేయాల్సింది పునశ్చరణ. ఆవిడ గుహలోకి చేరుకుని ఎడమ మరి కుడివైపులా నా నుదురుని స్పర్శించి, చైతన్యం అనేది అటు నుంచి ఇటు మరలుతుంది అన్నారు. పిల్లలుగా మనం దీనిని చాలా సులభంగా చేయగలం. కానీ ఒకసారి శరీరం యొక్క ముద్ర మితిమీరిన వ్యర్థాలతో విచ్ఛిన్నమైనప్పుడు కేవలం ఓ ప్రత్యేక అవగాహన యొక్క అభిసంధానం, సరైన జీవన విధానం మరి బ్రహ్మచర్యం మాత్రమే కోల్పోయిన శక్తిని తిరిగి పునరుద్ధరించగలదు.
మార్పు అనేది జరగాలి అంటే శక్తి అవసరం. ఆమె చెప్పేదంతా నాకు పూర్తిగా అర్థం అవసాగింది. ఇంకా నేను ఆ అవగాహనను ఎడమ నుంచి కుడి నుదురులోకి ప్రవహించే విద్యుత్ శక్తిలాగా భావించాను కూడా. మరి నేను ఎడమ కుడి నుదుటి మధ్య ఖాళీ భాగాన్ని ఒక విస్తారమైన శూన్యంలా దృశ్యీకరించాను. ఆమె మాట్లాడటం కొనసాగించగా నేను ఉద్దేశపూర్వకంగా విన్నాను. శరీరం అద్భుతమైన శక్తివంతంగా ఉండాలి, అప్పుడే చైతన్యం ఆసక్తిగా ఒకవైపు నుంచి ఎగురుతూ రెప్పపాటులో మరోవైపుకి ప్రవహించగలదు. ఆమె చెబుతూ ఉంటే అద్భుతమైనదేదో జరిగింది. నేను క్లారాతో మెక్సికోలో ఉండిపోతాను అని నాకు దృఢంగా అనిపించింది. అరిజోనాకు కొన్ని రోజుల్లో వెళ్ళిపోదామని మొదట అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు తిరిగి వెళ్ళకూడదు అని భావిస్తున్నాను. నేను విషయం గ్రహించాను. మొదట నుంచి క్లారా మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడమే కాకుండా తన ఉద్దేశాలను అడ్డుకోవాల్సిన అవసరం పెద్దగా లేకపోవటము, ఇంకా నన్ను ఎదుర్కొనే చాకచక్యం, యుక్తి అనేవి కేవలం ఆమెవి మాత్రమే కాదని నేను తెలుసుకున్నాను. ఇప్పటి నుంచి అవగాహనకే మొదటి ప్రాధాన్యతగా నీ జీవితాన్ని కొనసాగించాలి. నేను ఆమెతో ఇప్పటి నుంచి అవగాహనకే మొదటి ప్రాధాన్యతగా నీ జీవితాన్ని కొనసాగించాలి. నేను ఆమెతో ఉండిపోవడానికి అప్రకటిత నిబద్ధత చేసుకున్నాను అని ఆవిడికి తెలిసినట్లుగా ఆమె అన్నారు. నువ్వు నీ శరీరానికి, మనస్సుకు హానికరమైనది లేదా బలహీనపరిచేది ఏదైనా సరే దానికి దూరంగా ఉండాలి. అలాగే ప్రపంచంతో అన్ని భౌతిక, మానసిక, భావమయ బంధాలు విచ్ఛిన్నం చేసుకోవటం ప్రస్తుతానికి అవసరం. అది ఎందుకు అంత ముఖ్యం అని అడిగాను. అవసరం అని చెప్పింది. అది ఎందుకు అంత ముఖ్యం అని అడిగాను. ఎందుకంటే అన్నిటికంటే ముందు నువ్వు ఏకత్వాన్ని పొందాలి. మనలో ద్వంద్వత్వం ఉందని ఒప్పుకున్నాము. మన మనస్సు ఒక అగోచరమైన భాగమైతే శరీరం స్థిరమైన భాగం. ఈ విభజన మన శక్తిని వేర్పాటుకు గురిచేస్తూ ఏకీకృతమవటాన్ని నిరోధిస్తుంది. విభజించుకుని జీవించడం మన మానవ స్థితి అని ఆమె అంగీకరించారు. కానీ మన విభజన మనస్సు శరీరం మధ్యన కాదు. మనస్సును, వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే భౌతిక శరీరానికి, మరి మన మౌలిక శక్తి వనరు అయిన ఆది భౌతిక శరీరానికి లేదా ప్రాణమయ శరీరానికి లేదా సూక్ష్మ శరీరానికి మధ్య పుట్టకముందు మనిషి విధించుకున్న ద్వంద్వత్వం ఉండదు. కానీ పుట్టిన తర్వాత నుంచి ఆ రెండు భాగాలు మానవజాతి యొక్క ఉద్దేశ్యానుసారం విభజించబడ్డాయి. ఒక భాగం బాహ్యంగా మారి భౌతిక శరీరం అవుతుంది. ఇంకోటి లోపల అంతర్గతంగా ఉండి ఆది భౌతిక శరీరంగా మారుతుంది. మరణ సమయంలో భారమైన భాగం భౌతిక శరీరం భూమికి చేరి శోషించబడుతుంది. మరణ సమయంలో భారమైన భాగం భౌతిక శరీరం భూమికి చేరి శోషించబడుతుంది. మరి తేలికైన కాంతి భాగం ఆది భౌతిక శరీరం స్వేచ్ఛను పొందుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఆది భౌతిక శరీరం పరిపూర్ణం కానందున విశ్వంలోకి వెదజల్లబడే ముందు కొంచెం సేపు మాత్రమే అది స్వేచ్ఛను పరిమితంగా అనుభవిస్తుంటుంది. ఒకవేళ మనం మన శరీరం మరి మనస్సు యొక్క తప్పుడు ద్వంద్వత్వం తొలగించుకోకుండా మరణిస్తే మనం ఓ సాధారణ మరణం పొందుతామని తెలిపారు. మరింకే విధంగా మనం మరణిస్తాం అడిగాను. క్లారా నన్ను దీక్షగా చూసి కనుబొమ్మలు ఎగరేసి నా ప్రశ్నకు సమాధానం కాకుండా విశ్వాసం కలిగించే స్వరంతో చెప్పారు. అధిరోహణం చేసి జీవన్ముక్తులు కావటం అనేది నమ్మలేము కనుక మనం మరణిస్తున్నామని వెల్లడించారు. ఆమె నొక్కి చెప్పారు. అధిరోహణం చెందటం అనేది మన జీవితకాలంలో తప్పకుండా చేయగలం. ఈ పనిలో విజయం సాధించటమే ఒక మానవుడికున్న ఏకైక మరి యథార్థ లక్ష్యం. మిగతా అన్ని సాఫల్యాలు అశాశ్వతాలే. ఎందుకంటే మరణం వాటన్నింటినీ శూన్యంలో అదృశ్యం చేస్తుంది. ఈ అధిరోహణం వలన ఏం సాధ్యమవుతుంది అని అడిగాను. పరిపూర్ణ మార్పు సాధ్యమవుతుంది అని ఆమె తెలిపారు. దాన్ని పునశ్చరణ ద్వారా సాధించగలం.
ఇది పరిపూర్ణత్వ సాధన యొక్క మూల స్తంభం. నేను నేర్పబోయే కళను పరిపూర్ణత్వ సాధన అంటారు. దీని సాధన ఎంత కష్టమో వివరణ అంతకంటే సంక్లిష్టం. క్లారా ఏమని తెలియచేశారంటే, ఆమె నాకు నేర్పబోయే ప్రతి విధానం లేదా ఆమె నన్ను చేయమన్న ప్రతి పని నా కంటికి ఎంత సాధారణంగా కనిపిస్తున్నా అది నన్ను ముక్తి మార్గంలో ఒక్కో అడుగు వేయిస్తుంది. నేను మొదట ఏమి చూపించబోతున్నాను అంటే, నువ్వు రోజువారీ చేయాల్సిన సామాన్యమైన వ్యాయామాలు జీవితంలో ఎప్పటికీ అనివార్యమైన భాగం ఆమె కొనసాగించారు. మొదట తరతరాలుగా రహస్యంగా ఉండిపోయిన ఒక శ్వాస ప్రక్రియను నేను నీకు చూపిస్తాను. ఈ శ్వాస సృష్టి మరి వినాశనం, కాంతి మరి అంధకారం, జీవితం మరి మరణం అనే ద్వంద్వ శక్తులను ప్రతిబింబిస్తుంది. ఆమె నన్ను గుహ వెలుపలకు రమ్మని సున్నితమైన అభిసంధానం ద్వారా మార్గదర్శనం చేస్తూ వెన్నుముక ముందుకు వంచి కూర్చోమని, మోకాళ్ళను ఛాతికి ఎంత దగ్గరగా తేగలిగితే అంత దగ్గరగా చేర్చమని చెప్పారు. నా పాదాలు నేలపై ఉంచుతూనే నా చేతులను నా పిక్కల చుట్టూరా తీసుకొచ్చి నా 2 చేతుల్ని మోకాళ్ళ ముందర జత కలిపాలి. లేదా ఒకవేళ కావాలి అంటే నా మోచేతిని కూడా జత కలపవచ్చు. అప్పుడు ఆమె నెమ్మదిగా నా తలను క్రిందికి, నా గడ్డం ఛాతీని తాకే వరకు నొక్కారు. నా మోకాళ్ళు ప్రక్కలకు తీసుకోకుండా ఉండటానికి నా చేతులు కండరాలు అధికంగా శ్రమించాల్సి వచ్చింది. నా ఛాతీ మరి పొత్తి కడుపు నొక్కివేయబడ్డాయి. నా గడ్డం క్రిందికి దించినప్పుడు మెడ శబ్దం చేసింది. ఇది చాలా శక్తివంతమైన శ్వాస. ఇది నిన్ను మేల్కొల్పుతుంది లేదా నిద్రించేలా చేస్తుంది అని తెలిపారు. ఒకవేళ అలా చేస్తే నువ్వు లేచాక ఇంటికి తిరిగిరా. అంతేకాక ఈ గుహ ఇంటికి సరిగా వెనకాలే ఉంది. కాలిబాట అనుసరిస్తే 2 నిమిషాల్లో నువ్వు అక్కడుంటావు. చిన్న లోతులేని శ్వాసలు తీసుకోవాలని క్లారా నన్ను ఆదేశించారు. ఆమె అభ్యర్థన సరిగానే ఉందని నేను ఆమెకు చెప్పాను. ఎందుకంటే ఆ స్థితిలో నేను అలా మాత్రమే శ్వాసించగలను. ఒకవేళ నా చేతి ఒత్తిడిని పాక్షికంగా విడుదల చేసినా కూడా నా చేతుల్లో సృష్టించే ఒత్తిడి తగ్గి శ్వాస తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది అని అన్నారు. కానీ ఆమె ఇది మాత్రమే కాదు. ఆ తర్వాత ఆమె నన్ను కనీసం 10 నిమిషాలు లోతులేని శ్వాసలు కొనసాగించమని కోరారు. ఆమె చెప్పినట్లుగా లోతులేని శ్వాసలు తీసుకుంటూ నేను దాదాపు అరగంట ఉన్నాను. మొదట కడుపులో మరి కాళ్ళు తిమ్మిర్లు తగ్గాక నా శ్వాస లోపలి వాటిని బలహీనపరిచి కరిగించేస్తుంది. అలా చాలా బాధాకరమైన కొంత సమయం గడిచిన తర్వాత క్లారా నన్ను నెట్టి వెనక్కి రోల్ అయ్యేలా చేశారు. అప్పుడు నేను నేల మీద పడ్డాను. అప్పటికి ఆమె నా చేతులపై ఒత్తిడిని తొలగించడానికి అంగీకరించలేదు. నా వెన్ను నేలను తాకగానే ఓ క్షణం ఉపశమనం పొందాను. కానీ ఎప్పుడైతే ఆమె నన్ను చేతులను విడిచిపెట్టి కాళ్ళను చాపి పూర్తిగా ఛాతీ మరి పొత్తి కడుపు విడుదల గావించమని చెప్పినప్పుడే పూర్తి ఉపశమనాన్ని పొందాను. నాకేం జరిగిందో వర్ణించమంటే మాత్రం ఆ శ్వాస వల్ల నా లోపల ఏదో తెరుచుకోబడి అది కరిగిపోయింది లేదా విడుదలైపోయింది అని చెప్పగలను. క్లారా ఊహించి చెప్పినట్లుగానే మగతగా ఉండి గుహలోకి పాకుతూ వెళ్ళి నిద్రలోకి జారిపోయాను. నేను గుహలో కనీసం కొన్ని గంటల పాటు నిద్రించి ఉంటాను. ఆ స్థితిలో నేను పడుకుని లేచేసరికి నా ఏ ఒక్క కండరాన్ని కదపలేకపోయాను. నేను నిద్రలో కనీసం పక్కకు తిరగడానికి, కదలడానికి ఇంకేమాత్రం స్థలం లేకపోవటం వల్ల నేను సంపూర్ణంగా విశ్రాంతిని పొందగలిగానని అనుకున్నాను. నేను క్లారా ఆదేశాలను అనుసరించి తిరిగి ఇంటికి చేరుకునేసరికి ఆమె డాబా మీద ఒక ఆర్మ్ చైర్లో కూర్చుని ఉన్నారు. అక్కడ ఇంకో మహిళ కూడా ఆమెతో పాటుగా కూర్చుని నేను రావటం చూడగానే ఆమె చటుక్కున లేచి ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళినట్లుగా అనిపించింది.
ఆహా, ఇప్పుడు నువ్వు ఎంతో రిలాక్స్డ్గా ఉన్నావు. ఆ శ్వాస వ్యాయామం నిజంగా అద్భుతాలు చేయిస్తుంది క్లారా అన్నారు. ఆ శ్వాస వ్యాయామం నిజంగా అద్భుతాలు చేయిస్తుంది క్లారా అన్నారు. ఈ శ్వాసనే కనుక క్రమం తప్పకుండా ప్రశాంతంగా బుద్ధిగా చేస్తూ ఉంటే ఇది మన అంతర్గత శక్తిని నెమ్మదిగా సమతుల్యం చేస్తుంది. నేను శక్తిపాతాన్ని ఎలా పొందానో చెప్పేలోగా ఆమె నన్ను కూర్చోబెట్టి మరో శారీరక విన్యాసం నేర్పటానికి సంసిద్ధులయ్యారు. తప్పుడు ద్వంద్వత్వం తొలగించుకోవటానికి ఇది కీలకమైన వ్యాయామం అన్నారు. ఆమె నన్ను నిటారుగా కూర్చోమని నా కళ్ళు కొద్దిగా తెరిచి ఉంచి నా నాసికాగ్ర భాగాన్ని చూడమని చెప్పారు. అంటే కనుబొమ్మల మధ్య చూడమని చెప్పారు. నిజానికి ఈ శ్వాస ఎలాంటి దుస్తుల అడ్డంకులు లేకుండా చేయాలి అంటూ ప్రారంభించారు. కానీ నువ్వు పట్టపగలు డాబా మీద నగ్నంగా చేయలేవు కనుక నీకు మినహాయింపు ఇస్తాను. మొదట లోతైన ఉచ్ఛ్వాసతో శ్వాస తీసుకుని అది ఎలా ఉండాలంటే నీ యోని ద్వారా శ్వాసను తీసుకుని గాలిని పైకి తీసుకువస్తున్నట్లుగా ఉండాలి. నీ కడుపును లోపలికి లాగిపెట్టి గాలిని వెన్ను వెంబడి మూత్రపిండాల నుంచి మొదలుపెట్టి 2 భుజాల మధ్య స్థానానికి పైకి తీసుకురావాలి. అక్కడ ఓ క్షణం గాలిని పట్టి ఉంచి తర్వాత మరింత పైకి శిరస్సు వెనుక భాగంలోకి ఆ తర్వాత బ్రహ్మరంధ్రం వరకు తీసుకువెళ్ళాలి. అక్కడ ఓ క్షణం శ్వాసను పట్టి ఉంచిన తర్వాత మళ్ళీ క్రిందికి నీ శరీర ముందు భాగంలో ఉన్న ముక్కు ద్వారా నిశ్వసించాలి, వదిలిపెట్టాలి. మొదట బొడ్డు క్రింద భాగంలో, మరి ఆ తర్వాత యోని వరకు. ఎక్కడైతే ఈ శ్వాస చక్రం మొదలు పెట్టామో అక్కడి వరకు మనస్సుతోనే నిర్దేశించాలి. శ్వాసను క్రిందికి దిగేటప్పుడు ముందు వైపు నుంచి పైకి పంపేటప్పుడు వెనుక వైపు నుంచి పంపాలని చెప్పారు. నేను ఈ శ్వాస వ్యాయామ సాధన ప్రారంభించాను. క్లారా తన చేతితో నా వెన్నుముక దిగువ భాగం నుంచి తలపై దాకా ఒక లైన్ గుర్తుపెట్టారు. మరి నా 2 కనుబొమ్మల మధ్య స్థానాన్ని సున్నితంగా నొక్కి శ్వాసను ఇక్కడి వరకు తీసుకురావడానికి ప్రయత్నించు అన్నారు. నీ కళ్ళు సగం తెరిచి ఉంచటం వలన నువ్వు సులువుగా నీ నాసికాగ్ర భాగం మీద దృష్టి సారించి గాలిని వెన్ను ద్వారా తలపై భాగంలోకి అక్కడ నుంచి ఈ కేంద్రానికి తెచ్చి నీ శరీరం ముందు భాగంలో గాలి క్రిందికి తిరిగి నీ శరీరం ముందు భాగంలో గాలి క్రిందికి తిరిగి నీ లైంగిక అవయవాలకు వ్యాపించడం చూడవచ్చు. ఇంకా క్లారా శ్వాస ప్రసరణను ఒక ప్రత్యేకమైన శైలిలో కనుక చేస్తే అది ఒక ఛేదించలేని కవచాన్ని సృష్టించి బాహ్య మోసపూరిత ప్రభావాలు శరీర శక్తి క్షేత్రాన్ని చీల్చకుండా ఉంచటంలో తోడ్పడటమే కాకుండా ప్రాణాధారమైన అంతర్గత శక్తిని వెలుపలికి పోనీయకుండా కాపాడుతుంది అని చెప్పారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు శబ్దరహితంగా ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ఇంకా ఈ శ్వాస వ్యాయామాలు ఎవరైనా కూర్చుని కానీ నిలబడి కానీ లేదా పడుకుని కానీ చేయవచ్చు. ప్రారంభంలో సులువుగా చేయటం కోసం కుర్చీలో కానీ మెత్తని దిండుపై కానీ కూర్చుని చేయవచ్చు. ఆమె తన కుర్చీని నా దగ్గరకు లాక్కుని ఇప్పుడు మనం ఉదయం చర్చించిన పునశ్చరణ గురించి మాట్లాడుకుందాం అన్నారు. నా ఒళ్ళంతా కంపించింది. ఆమె చెప్పబోయే దాని గురించి నాకు ఏ భావన లేనప్పటికీ నాకు తెలిసి అదో మరచిపోలేని విషయమే అయినా నేను అది వినటానికి సిద్ధంగా ఉన్నాననే నమ్మకం నాకు లేదని ఆమెతో చెప్పాను. నేను సంకోచంగా ఉన్నాను అని ఆమె పట్టుబట్టారు. ఎందుకంటే నాలో ఏదో మూల ఆమె అతి ముఖ్యమైన పద్ధతి అని చెప్పే స్వీయ పునరుద్ధరణ బహుశా దాన్ని బహిర్గతం చేస్తుందని ఊహించానేమో. ఎంతో సహనంగా ఆవిడ పునశ్చరణ అనేది మనం ఇంతకుముందు మన గత కర్మలలో ఖర్చు చేసిన శక్తిని తిరిగి పొందే ప్రక్రియ అని వివరించారు. పునశ్చరణ చేయాలంటే మనం ఇంతవరకు కలిసిన ప్రతి వ్యక్తిని, మనం చూసిన వెళ్ళిన అన్ని ప్రదేశాలని, మన జీవితంలో ఇప్పటి వరకు కలిగిన అన్ని భావోద్వేగాల్ని
ప్రస్తుత క్షణం నుంచి మొట్టమొదటి జ్ఞాపకం వరకు ప్రతిగమనం చేసి జ్ఞాపకాలను తిరగదోడి వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్రక్షాళన శ్వాసతో శుద్ధి చేయటం అనేది అతి ముఖ్యమైనది అనివార్యమైనది. ఆవిడ చెప్తున్నది వింటూ ఉంటే అంతకంటే పనికిమాలిన పిచ్చి పని ఇంకోటి ఉండదని లోపల అనిపిస్తున్నా ఆసక్తిగా విన్నాను. నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయకముందే ఆమె తన చేతుల్లో నా గడ్డాన్ని పట్టుకొని నా తలను ఎడమవైపు తిప్పి అప్పుడు ముక్కు ద్వారా ఉచ్ఛ్వాసించమని, తాను కుడివైపుకు తిప్పినప్పుడు నిశ్వసించమని ఆదేశించారు. ఆ తర్వాత శ్వాసరహితంగా నా తలను ఎడమవైపుకు అలాగే కుడివైపుకు ఒకేసారిగా తిప్పమని చెప్పారు. ఇది పునశ్చరణలో కీలకం. శ్వాసక్రియ ఒక రహస్య మార్గం. ఎందుకంటే ఉచ్ఛ్వాస మనం కోల్పోయిన శక్తిని తిరిగి తెస్తుంది. అలాగే నిశ్వాస మన తోటి వ్యక్తుల సహచర్యం వల్ల మనలో పేరుకుపోయిన అన్యమైన అవాంఛనీయ శక్తిని బయటకు తరిమివేయడానికి మనకు వీలు కలిగిస్తుంది. మనం జీవించడానికి, పరస్పరం సన్నిహితంగా ఉండడానికి మనకు శక్తి అవసరం అంటూ కొనసాగించారు క్లారా. సాధారణంగా మనం జీవించడానికి వాడుకునే శక్తి మన నుంచి బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది పునశ్చరణ కోసం మాత్రమే కాదు, మనల్ని మనం పునరుద్ధరించుకునే అవకాశం మనకు ఎప్పుడూ రాదు. మన జీవితాల్ని సమీక్షించుకోవటం, మరి గతాన్ని శ్వాసతో ప్రక్షాళన చేసుకోవటం అనేది ఒక ప్రమాణం వంటిది. నాకు తెలుసున్న వారందరినీ, ప్రతి ఒక్కరిని, నా జీవితంలో నేను పొందిన ప్రతి అనుభవాన్ని తిరిగి గుర్తు చేసుకోవటం అనేది నిరర్ధకమైనది, మరి అసాధ్యమైనది. అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. క్లారా యొక్క అసమంజసమైన ఆలోచన విధానాన్ని నా ఆచరణాత్మక వ్యాఖ్య నిరోధించగలదనే ఆశతో అన్నాను. ఇది ఖచ్చితంగా చేయవచ్చు. నేను భరోసా ఇస్తున్నాను టైషా. ఇది చేయడం ద్వారా ప్రతిదీ పొందగలవు, మరి ఏది కోల్పోవటం అనేది జరగదు. నేను శ్రద్ధ కనబరుస్తున్నట్లు కొన్ని దీర్ఘశ్వాసలు తీసుకుని ఆవిడను ప్రసన్నరాలను చేసుకోవటానికి ఆమె చూపించిన విధంగా అనుకరిస్తూ నా తలను ఎడమ నుంచి కుడివైపు కదుపుతూ శ్వాసించాను. పునశ్చరణ అనేది నిరంకుశమైనది కాదు, లేదా మోజుకు అనుగుణంగా చేసే వ్యాయామం కూడా కాదు అని విక్కిరింతగా నవ్వుతూనే హెచ్చరించారు. పునశ్చరణ చేస్తున్నప్పుడు మీ మధ్య భాగం నుంచి పొడవైన సాగే దారాలు విస్తరిస్తున్నట్లు అనుభూతి చెంది అప్పుడు తలను కదిలించి తిప్పుతూ ఈ అంతు చిక్కని దారాలతో అనుసంధానం చేసి పెట్టుకోవాలి. ఇవే మనం ఇదివరకు కోల్పోయిన శక్తిని తిరిగి తీసుకువచ్చే తంతువుల్లా పనిచేస్తాయి. మన సామర్థ్యాన్ని, ఏకత్వాన్ని మెరుగుపరుచుకోవటానికి ఈ లోకంలో చిక్కుకుపోయిన మన శక్తిని విడుదల చేసేసి తిరిగి మనలోకి లాక్కోవాలి. పునశ్చరణ చేస్తున్నప్పుడు మనం ఆ పొడవుగా సాగే శక్తి దారాలను స్థల కాలాలకు అతీతంగా వ్యక్తులకు, ప్రదేశాలకు, మరి మనం పరిశీలించే సంఘటనలన్నింటికీ విస్తరించగలమని, ఫలితంగా మన జీవితంలోని ప్రతి క్షణంలోకి తిరిగి వెళ్ళి మనం వాస్తవంగా అక్కడ ఉన్నట్లుగానే పని చేయగలమని భరోసా ఇచ్చారు. ఈ అవకాశం నాలో వణుకు పుట్టించింది. క్లారా చెబుతున్న మాటలను మేధోపరంగా మాత్రమే ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతున్న నేను అసమ్మతమైన నా గతంలోకి, అది నా మదిలో మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఆ మరుపురాని చేదు జ్ఞాపకాల్లోకి వెళ్ళి పునర్జీవించే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఒకవేళ అవకాశం ఏమైనా ఉంటే భరింపరాని నా జీవిత పరిస్థితుల్ని తప్పించుకోవటానికి గర్వపడతానే గాని తిరిగి వెనక్కి వెళ్ళి మర్చిపోలేని బాధామయ క్షణాలను మానసికంగా మళ్ళీ జీవించడం నా వల్ల కానే కాదు. ఇంకా క్లారా పూర్తి గంభీరంగా మరి నిజాయితీగా పునశ్చరణ విధానాన్ని వివరిస్తుండడం వల్ల ఒక నిమిషం నా అభ్యంతరాలన్నింటినీ ప్రక్కన పెట్టి ఆమె చెప్పేదానిపై నా దృష్టి కేంద్రీకరించాను.
మన గత విషయాలు ఏ క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవాలని అడిగినప్పుడు ఆమె ముఖ్యమైన విషయం ఏమిటంటే దీర్ఘమైన ప్రక్షాళన శ్వాసతో ఆ ఘటనలను, ఆ సంఘటనలను, ఆ భావనలను వీలైనంత వివరంగా అనుభూతించడం ద్వారా మన చిక్కుకుపోయిన శక్తిని విడుదల చేసేయవచ్చు అని చెప్పారు. మన గత విషయాలు ఏ క్రమంలో జ్ఞప్తికి తెచ్చుకోవాలని అడిగినప్పుడు ఆమె ముఖ్యమైన విషయం ఏమిటంటే దీర్ఘమైన ప్రక్షాళన శ్వాసతో ఆ ఘటనలను, ఆ సంఘటనలను, భావనలను వీలైనంత వివరంగా అనుభూతించడం ద్వారా మన చిక్కుకుపోయిన శక్తిని విడుదల చేసేయొచ్చు అని చెప్పారు. ఈ సాధన బుద్ధ సంప్రదాయంలో భాగమా అని అడిగాను. కాదు, ఇది మరో సాంప్రదాయంలో భాగం. త్వరలో ఏదో రోజు అదేం సాంప్రదాయమో నువ్వే కనుక్కుంటావు అన్నారు.